గాయ్స్, వెల్కమ్ టు సురేష్ శానం యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మూవీ అప్డేట్స్ అయితే చెప్తున్నాను. సో ఇవాళ మూవీ అప్డేట్స్ కాబట్టి మనకి ఓటీటీ అప్డేట్స్ అని చెప్పాను, అది ఇంకా కొత్త ఫిలిం అప్డేట్స్ కొంచెం వచ్చినాయి, అవి చెప్తాను. ఈ ఒక్క వీడియో కొంచెం ఆ డ్యూరేషన్ అయితే ఉంటుంది 15 minutes వరకు. సో మీరు మంచిగా ఓపిక బట్టి చూడండి. మీకు ఒకవేళ కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఎలా నాకు కొంచెం ప్రాఫిట్ అయితే రావట్లే. ఎలా అంటే మనకి వ్యూస్ వస్తున్నాయి, వ్యూస్ రావట్లే, లైక్స్ వస్తున్నాయి కానీ వ్యూస్ మాత్రం రావట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సీ ద వీడియో. సో ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా పెరగలే. 16 మొన్న లాస్ట్ వీక్ 2 weeks నుంచి చూశాను, అది ఇప్పుడు వరకు ఉంది. సో మంచిగా చేస్తున్నాను గాయస్ నేను అయితే. సో ఎంత మంచిగా చేస్తున్నాను, ఆ కష్టం అంటే ఎలా అంటే మనకు కష్టమైతే నేను చూస్తున్నాను. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. నెంబర్ 1. సో ఫస్ట్ వన్ కన్నప్ప మూవీ మనకైతే థియేటర్స్లో వచ్చి ఒక హిట్ కొట్టిందా అంటే అది కూడా కొట్టలేకపోయింది. ప్రభాస్ ఉన్న కూడా ఇది హిట్ కొట్టలేదు. ఈసారి కూడా మంచు విష్ణు గారికి అయితే ఫ్లాప్ అయితే అయింది. సో ఇది ఒక డిజాస్టర్, ఫ్లాప్ కూడా కాదు, డిజాస్టర్ అయితే అయింది. సో ఈ సినిమా మనకైతే ఓటీటీకి ఎప్పుడు వస్తుంది అంటే, ఓటీటీకి మనకి ఇవాళ ప్రైమ్ వీడియో వాళ్ళైతే మనకి ఓటీటీ వచ్చేసింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్నప్ప ఆ సినిమా చూడాలంటే వెళ్ళి మీరు చూడొచ్చు. నెక్స్ట్ నెంబర్ 2. నెక్స్ట్ సూ ఫ్రమ్ సో. యాక్చువల్లీ ఈ సినిమా మనకి థియేటర్స్లో వచ్చి ఒక మంచి గుడ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకొని ఒక సినిమా హిట్ అయితే అయింది. సో ఈ సినిమా మనకి చాలామంది వెయిట్ అయితే చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది ఈ సినిమా అని. సో మీకు ఫైనల్లీ చెప్తున్నాను, ఈ సినిమా మనకి September 5th అంటే రేపు మనకి G5లో అయితే చేస్తున్నారు. చాలా అందరికీ ఇంట్రెస్ట్ ఉంది, చూసేయండి వెళ్ళి. నెక్స్ట్ పరదా మూవీ మనకైతే అనుభవేశ్వరం గారు అయితే చాలా ఒక మంచి యాక్ట్రెస్ అనమాట, తనైతే యాక్ట్ చేసింది ఈ సినిమాలో. సో ఈ సినిమా మనకైతే థియేటర్స్లో వచ్చి అంటే ఎలా ఉందంటే లైక్ చెప్పలేము, అసలు ఏమీ చెప్పలే టీం నుంచి. సో ఎవరైతే ఈ సినిమాని అయితే చూసారో చెప్పండి, 1 word రివ్యూ అయితే చెప్పండి కామెంట్స్లో. సో అండ్ ఈ సినిమా ఇంకా ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఓటీటీకి, ఈ సినిమా మనకి సెప్టెంబర్ మోస్ట్లీ ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ అయితే September 19th ఆన్ అమెజాన్ ప్రైమ్. అంటే కన్ఫర్మేషన్ లేదు, మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఒకవేళ September 19th రావచ్చు. సో ఎలా ఉండబోతుంది మీకు నేనైతే చెప్తాను వచ్చిన తర్వాత. September 19th వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు చెప్తాను ఈ సినిమా గురించి. నెక్స్ట్ అయితే జూనియర్ మూవీ గురించి మనకైతే చాలా అంటే చాలా తెలుసు. ఈ సినిమా మంచి హిట్ అయింది అయితే చెప్పారు. సో ఈ సినిమా మనకి చాలామంది ఆడియన్స్ ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారు. సో ఈ మూవీ మనకైతే September 5th కొత్త డేట్ అయితే చెప్తున్నారు. September 5th అంటే రేపు మనకి సూ ఫ్రమ్ సో అండ్ ఈ సినిమా మనకి ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కూలీ మూవీ మనకైతే వచ్చి థియేటర్స్లో మంచి హిట్ అయితే అయింది, ఎందుకంటే 500+ CR అయితే కలెక్ట్ చేసింది కాబట్టి. ఈ సినిమా మనకైతే ఎల్లీగా ఓటీటీకి వచ్చేస్తుంది. 4 weeks మాత్రమే చేయించుకున్నాను అనమాట. సో ఇంకా ఈ సినిమాకి ఎప్పుడు ఓటీటీ అని చెప్తే మనకి September 11th అమెజాన్ ప్రైమ్ వాళ్ళు మనకి ఈ సినిమాని అయితే ఓటీటీకి అయితే తెస్తున్నారు. సో నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలామందికి ఉంటుంది. ఎవరైతే థియేటర్స్లో మిస్ చేశారో నేను ఖచ్చితంగా చూస్తాను ఆ సినిమాని, మీకు ఖచ్చితంగా చెప్తాను. సో నెక్స్ట్ మనకైతే వార్ 2 మూవీ. మనకు తెలుసు ఈ సినిమా ఫ్లాప్ అయిందని, కానీ ఇప్పుడు కొంచెం రికవరీ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి మనకి పెద్ద అంటే లైక్ ఎలా అంటే సినిమా అయితే ఫ్లాప్ అయింది చాలామంది అంటున్నారు, కానీ ఈ సినిమా మనకి ఇంకొక
20 to 30 CR కొడితే ఇది ఖచ్చితంగా హిట్ అయితే అవుతుంది. ఎలా అయినా దేకేస్తుంది ఈ సినిమా. 3 weeks అయింది ఇప్పుడు వరకు, నాకు తెలిసి 320 అలాగా 350 అయితే అయింది. ఇంకా ఈ సినిమాకి మనకి 50 crores అయితే రావాలి. కనీసం సెమీ హిట్ అవ్వాలి లేకపోతే హిట్ అవ్వాలి అంటే కనీసం మనకి మ్యాక్సిమం 20 to 25 crores అయితే రావాలి. ఎక్స్పెక్టెడ్ ఈ సినిమాకి అయితే 20 crores రావాలి. వస్తే ఈ సినిమా హిట్ అయినట్టే. ఒకవేళ ఇప్పుడు పెరుగుతుంది, అందుకనే ఇవాళ మనకు ఆల్రెడీ 5 to 8 CR అయితే వచ్చింది ఇవాళ ఇప్పుడు వరకు. సో మనకి ఇంకా వీళ్ళకి టార్గెట్ 12 or 16. సో 12 or 16 crores కొడితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయిపోద్ది. సో ఈ సినిమాని మనకి ఓటీటీకి ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు కాదు గైస్, 8 weeks అంటే ఈ సెప్టెంబర్ కాదు, 8 weeks తర్వాతే ఈ సినిమాని చేస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్ డేట్ ఏంటంటే October 4 మనకైతే ఈ సినిమా October 4th కాదు, యాక్చువల్లీ మర్చిపోయాను నేను. October 9th ఈ సినిమా మనకి నెట్ఫ్లిక్స్లో వాళ్ళు అయితే బ్యాక్ చేసుకున్నారు. సో ఇప్పుడు వరకు ఓటీటీ అయిపోయింది, ఇంకా మనం వెళ్దామా మన కొత్త అప్డేట్స్కి. సో ఎటు వెళ్దాం అంటే మనకి ఫస్ట్ అయితే ఉన్నది చెప్తాను. సో ఫస్ట్ మూవీ ఏంటంటే ఆర్యన్ మూవీ మనకైతే ఎవరిదంటే మనకి విష్ణు విశాల్ గారిది అయితే తెలుసు. మనకి 2022 చేయాల్సిన మూవీ ఇప్పుడు వరకు చాలా డిలే అయితే అయింది. సో ఫైనల్లీ థియేటర్స్కి ఎప్పుడు వస్తుంది ఈ సినిమా అంటే October 31 మనకి ఈ సినిమా వస్తుందన్నమాట. సో ఎంతమంది ఈ సినిమా కొంచెం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. నెంబర్ 2 అంటే నెంబర్ 2 అంటే మన కొత్త అప్డేట్స్లోకి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నెక్స్ట్ ఈగలీ వెయిట్ చేస్తున్న సినిమా ఎన్టీఆర్ అండ్ నీల్ టెంటేటివ్ టైటిల్ డ్రాగన్ మూవీ మనకైతే వచ్చిన అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే ఆ సినిమా మనకి ప్రశాంత్ నీల్ గారు వచ్చిన అప్డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ గారిని ఈ సినిమాల్లో మనకి గట్టిగా అంటే లైక్ వేరే లుక్, మనం చూడలేని లుక్లో అయితే చూపిస్తాము అని చెప్పారనమాట. సో ఇంకొక రిపోర్ట్స్ గురించి ప్రకారం ఏంటంటే మనకి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఉంటాయంట, అంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఉంది. దాంట్లో ఎన్టీఆర్ గారు అయితే అసలు ఎలా అంటే ఎన్టీఆర్ గారు దాంట్లో ఇంకా మాస్ ర్యాంప్ అంట. సో లైక్ మనం ఈ సినిమాలో ఎన్టీఆర్ గారిని 2 looks చూస్తున్నాము. ఒకటి ప్రజెంట్ అంటే లైక్ అదే నేను ఫ్లాష్ బ్యాక్ కాదు వేరేది, తర్వాత ఫ్లాష్ బ్యాక్ లుక్. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఎప్పుడు అంటే ఈ సినిమా ఎక్స్పెక్టెడ్ 9th Jan 2026గా లాక్ అయితే చేశారు కాబట్టి అప్పుడు వస్తే ఈ సినిమా సంక్రాంతి విన్నర్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకైతే గట్ట కుస్తీ అంటే ఈ సినిమా మనకి విష్ణు విశాల్ గారిది అయితే తెలుసు, గట్టి కుస్తీ తెలుగులో. సో ఈ సినిమాని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమా మనకి సీక్వెల్ వస్తుందని. సో సీక్వెల్ అయితే వస్తుంది ఈ సినిమా నుంచి. మా అన్నయ్య పూజా ఈవెంట్ అయితే జరిగింది అండ్ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మనకి నెక్స్ట్ ఇయర్ ఈ గట్ట కుస్తీ మూవీ అయితే 2 అయితే వస్తుంది. నెక్స్ట్ పెద్ది మూవీ మనకైతే రామ్ చరణ్ గారు అండ్ డైరెక్టర్ అయితే మనకి బుచ్చిబాబు సన్నా గారు అయితే ఉన్నారు కాబట్టి ఈ సినిమా నుంచి మనకి ఏం అప్డేట్ అంటే ఫస్ట్ సింగిల్ మనకైతే ఒకవైపు సాంగ్ షూట్ చేస్తున్నారు, ఇంకొక వైపు ఏఆర్ రెహమాన్ గారు ఆల్బమ్ని అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో ఆ ఫస్ట్ సాంగ్ అయితే కంప్లీట్ అయిందంట, దాని గురించి కూడా సాంగ్ అయితే మనకి అప్కమింగ్లో వస్తుంది. సో ఎంత బాగా తీస్తున్నారో చూద్దాం, ఎంత బాగుంటుందో ఆ సాంగ్ అయితే. నేను తలుచుకుంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ వెరీ సూన్ అయితే వస్తుంది, ఒకవేళ వస్తే మన ఛానల్లో పెడతాను. నెక్స్ట్ టాక్సిక్ మూవీ అంటే యష్ గారి మూవీ ఇది. సో దీంట్లో మనకి టోటల్ షూటింగ్ వర్క్ కంప్లీట్ అయిందా లేకపోతే మన స్కెడ్యూల్ అయితే కంప్లీట్ అయిందా అని ఇంకా తెలియలేదు. సో మనకైతే హీరోయిన్ నయనతారది అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒకవేళ ఫుల్ షూటింగ్ కంప్లీట్ అయితే ఈ సినిమా అయితే పోస్ట్ ప్రొడక్షన్ వరకు వెళ్ళాలి. మనకు తెలుసు ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసింది
నైన్త్ మార్చ్ అనుకుంటా, 17th మార్చ్ అనుకుంటా, సారీ 19th మార్చ్ నెక్స్ట్ ఇయర్ అయితే వస్తుంది. సో ఎంత మనకైతే ఎలా వస్తుంది, ఇది వస్తుందా ఆ డేట్కి అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు చెప్తాను. నెక్స్ట్ మనకైతే మాస్ జాతర మూవీ మనకైతే రవితేజ గారు వీళ్ళందరూ సీరియల్ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఆల్రెడీ ఇప్పుడు థియేటర్స్కి వస్తే మంచిది. ఈ సెప్టెంబర్న రాదు, అక్టోబర్న అయితే వస్తుంది. రిలీజ్ డేట్ ఏంటి బ్రో అంటే అక్టోబర్ 31న మనకైతే ఈ సినిమా వస్తుంది. నెక్స్ట్ మనకైతే సో ఇంకా దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇన్ని అప్డేట్స్ చెప్పినందుకు కొంచెం సబ్స్క్రైబ్ కానీ వ్యూస్ కానీ వచ్చేలా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో బాయ్ గైస్, హ్యావ్ అ గ్రేట్ డే.